నేను మిమ్మల్ని అందరిని కోరేది ఇదే కాదు, ఈ స్ఫూర్తి ఇట్లనే కంటిన్యూ కావాలి. ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చామో ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. 5 సంవత్సరాలు అరాచక పాలన, విధ్వంస పాలన. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది. బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు, ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈరోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది, ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ వింజమూరుకు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం. ఇక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్టకి వెళ్తున్నాను. అక్కడ ఈరోజు సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. అలాంటి శుభ సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి